88,441 శాంపిల్స్ టెస్ట్ చేయడం జరిగింది. 10,373 మంది పాజిటివ్, అంటే 11.73% పాజిటివిటీ రేటు. 80 మంది ఈ కోవిడ్ వ్యాధి వల్ల మరణించడం జరిగింది. అదే ఫిగర్స్ మనం నిన్న చూసుకున్నట్లయితే 85,311 శాంపిల్స్ టెస్ట్ చేస్తే 10,413 మంది పాజిటివ్గా ఉన్నారు. 83 మంది చనిపోవడం జరిగింది. అంటే ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే గత 2 రోజుల నుంచి కూడా 10,300, 10,400 ఆ రేంజ్లో, అంటే లాస్ట్ ఇయర్ పీక్తో మనం పోల్చుకుంటే ఇప్పుడు దాదాపు 10,900, 11,000 ఆ రేంజ్లో సెప్టెంబర్ 3వ తేదీ అట్లా కేసులు ఉండేవి. అంటే లాస్ట్ ఇయర్ పీక్ అంటే ఇప్పుడు మనం కొంచెం తక్కువ, కొద్దిగా ఈ హాస్పిటల్ బెడ్ అవైలబిలిటీ ఇవన్నీ కొంచెం కంఫర్టబుల్ పొజిషన్లో రావడం జరిగింది. అదే ఇప్పుడు ఆ బెడ్ స్ట్రెంత్స్ ఇవన్నీ చూసుకుంటే ఐసీయూ బెడ్స్ అయితే 1,774, అదేవిధంగా ఆక్సిజన్ బెడ్స్ అయితే 8,164 ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. రోజువారీగా ఈ ఫిగర్ పెరుగుతూ ఉంది. నిన్న డేట్లో మనం చూసుకుంటే ఐసీయూ బెడ్స్ 1,664 ఉండేవి. అదేవిధంగా ఆక్సిజన్ బెడ్స్ 8,126. సో అట్లా రోజువారీగా అవైలబిలిటీ సంఖ్య పెరగడంతో పాటు కోవిడ్ కేర్ సెంటర్స్లో ఉన్నటువంటి పేషెంట్స్ బాగా తగ్గిపోయారు. నిన్న అయితే 14,246 ఉన్నా కూడా ఇవాళ అయితే 12,247 మంది కోవిడ్ కేర్ సెంటర్స్లో ఉన్నారు. ఎందుకంటే ఈ ఒక రోజులో డిశ్చార్జెస్ కోవిడ్ కేర్ సెంటర్స్ నుంచి చూసుకుంటే 3,247 డిశ్చార్జెస్, కొత్త అడ్మిషన్స్ 1,248. సో అట్లా హాస్పిటల్స్తో పాటు ఈవెన్ కోవిడ్ కేర్ సెంటర్స్లో ఉన్నటువంటి పేషెంట్ సంఖ్య కూడా తగ్గిపోతూ ఉంది. అదేవిధంగా ఆక్సిజన్ 590 టన్నులు అలొకేషన్ ఉన్నా కూడా నిన్న 356 టన్నులు, ఇవాళ 406 టన్నులు మనం ఆఫ్టేక్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు రోజు రోజుగా ఈ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కూడా తగ్గిపోతూ ఉంది. అదేవిధంగా మ్యూకోర్మైకోసిస్ కేసెస్ మనం చూసుకుంటే బ్లాక్ ఫంగస్ టోటల్ పుట్ టుగెదరు ఇవాళ వరకు 1,460 కేసులు రిపోర్ట్ అయినాయి. కాల్ సెంటర్ విషయానికి వస్తే అది కూడా ఇంకా తగ్గిపోయాయి కాల్స్. నిన్న 3,351 కాల్స్ తీసుకుంటే ఇవాళ 3,061 కాల్స్ 104 కాల్ సెంటర్లు మనం అటెండ్ అయినాం. ఈ 104 ఇన్కమింగ్ కాల్స్తో పాటు ఎవరైతే హోమ్ ఐసోలేషన్లో ఉన్నారో, అదేవిధంగా ఈ 11 రౌండ్స్ ఫీవర్ సర్వేలో ఎవరిని అయితే మనం గుర్తించామో వాళ్ళతో మనం అవుట్ గోయింగ్ కాల్స్ కూడా రోజువారీగా చేస్తూ ఉన్నాం. నిన్న 12,697 మందితో మాట్లాడడం జరిగింది. ఇవాళ 24,706 మందితో ఫోన్లో సంప్రదించుకొని వాళ్ళకి కావాల్సినటువంటి గైడెన్స్, అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా పూర్తి చేశాం. ఇంకా వ్యాక్సినేషన్ విషయానికి వస్తే ఇప్పుడు వరకు మనం 1,06,47,444 నిన్న సాయంత్రానికి ఈ డోసెస్ మనం అడ్మినిస్టర్ చేశాం. 1,06,47,444. అంటే ఈ 2 డోసెస్ తీసుకున్నటువంటి బెనిఫిషరీస్ 25,67,162. అదేవిధంగా సింగిల్ డోస్ తీసుకున్నటువంటి వాళ్ళు 55,13,120. నిన్న సాయంత్రానికి ఇంకా 3,22,220 డోసెస్ అందుబాటులో ఉన్నాయి. అవి ఇవాళ వ్యాక్సినేషన్ జరుగుతూ ఉంది. బహుశా ఇవాళ సాయంత్రానికి ఆ స్టాక్ కూడా
యూజ్ చేసుకోవడం జరుగుతుంది. మొత్తం కలిపి ఈ 45+ ఏజ్ గ్రూప్ మనం చూసుకున్నట్లయితే టోటలు హెల్త్ కేర్ వర్కర్సు, ఫ్రంట్ లైన్ వర్కర్సు, అదేవిధంగా 45 సంవత్సరాల పైన నుండి వాళ్ళు 53.8% కనీసం ఒక డోస్తో అయినా మనం కవర్ చేయడం జరిగింది. దాంట్లో 45+ వాళ్ళు, ఎందుకంటే హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయితే ముందు నుంచి మనం వ్యాక్సిన్ చేస్తూ ఉన్నాం. ఈ 45+ వాళ్ళ సంఖ్య మనం చూసుకుంటే 1,30,07,889 మంది ఉన్నారు. దాంట్లో 18,66,82 మందికి 2 డోసెస్, అదేవిధంగా 47,91,032 మందికి 1 డోసు. అంటే 50% పాపులేషన్ని మనం 45+ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 50% ఇవాళ కనీసం 1 డోసుతో వాళ్ళని కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ముఖ్యంగా ఈ కారంచేడు పిహెచ్సిలో ప్రకాశం జిల్లాలో డాక్టర్ ఎన్ భాస్కర్రావు గారు సివిల్ అసిస్టెంట్ సర్జన్గా డ్యూటీస్ నిర్వహిస్తూ ఉన్నారు. కోవిడ్ సోకి ఆ తర్వాత లంగ్స్లో ఫైబ్రోసిస్ ఏర్పడి సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఆ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఐసీయూలో అవుతున్నటువంటి ఖర్చులు, వారికి బహుశా ఈ లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఈలోగా ఐసీయూలో అవుతున్నటువంటి ఖర్చులు, అదేవిధంగా ఈసీఎంఓ సపోర్ట్ అంటారు, ఎక్మో సపోర్టు, దానికి రోజువారీగా అవుతున్నటువంటి ఖర్చు అవి కొన్ని లక్షల్లో ఉంటుంది. ఓవరాల్ ఈ ట్రీట్మెంట్ పూర్తి సరికి బహుశా 1 కోటి రూపాయలు లేకపోతే 1,50,00,000 ఈ మధ్యలో కూడా ఖర్చు అయ్యామంటే ఛాన్సెస్ ఉన్నాయి, డిపెండింగ్ అంటే ఆ సర్జరీ ఎంతవరకు వస్తుంది. సో దీనికి కావాల్సినటువంటి ఖర్చు అంతా కూడా గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ చాలామంది పేషెంట్స్, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు కూడా చూసి ఉంటారు, ఈ వివిధ కేటగిరీ మెడికల్ స్టాఫ్ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వారికి ఉన్నటువంటి రిస్క్ని బట్టి అవుతున్నటువంటి ట్రీట్మెంట్ ఖర్చులు అంతా కూడా గవర్నమెంట్ భరించాలి అనేది రిక్వెస్ట్ అంతకుముందు కూడా చేయడం జరిగింది. అంతకుముందు కూడా మీరు చూసి ఉంటారు, లాంగ్ బ్యాక్ వ్యాక్సినేషన్ ప్రారంభించేటప్పుడు కూడా కొంతమందికి ఇట్లాగానే ఫర్దర్ హైయర్ ట్రీట్మెంట్ అవసరం ఉంటే ఆ ఖర్చు కూడా గవర్నమెంటే అప్పుడు భరించడం జరిగింది. అట్లాగానే ఇవాళ ఇవన్నీ కూడా వాడే కాకుండా ఇంకా ఏమైనా కేసెస్ కూడా మన దృష్టికి వచ్చినట్లయితే అవసరం ఉన్న చోట డెఫినెట్గా మొత్తం ట్రీట్మెంట్ ఖర్చులు ఇవన్నీ కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉందనేది మీ ద్వారా ఈ మెడికల్ ఫ్రెటర్నిటీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అంతకుముందు కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం, ఈ సీనియర్ రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చి, అంటే ఒకటి ఈ స్టైపెండ్ పెంచుకోవాలని, ఆ స్టైపెండ్ అంతా కూడా విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ సెప్టెంబర్ 2020 ఇవ్వాలని, ఇటువంటివి కొన్ని ఒక 5-6 డిమాండ్స్ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. మొన్న గవర్నర్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి సమీక్ష సమావేశంలో ఈ ఇష్యూస్ అన్నీ కూడా డీటెయిల్డ్గా చర్చించుకోవడం జరిగింది. ఏదైతే వాళ్ళకి ఈ సీనియర్ రెసిడెంట్గా ఉన్నప్పుడు స్టైపెండ్ ఇస్తూ ఉన్నారో అది 45,000 రూపాయల నుంచి 70,000కి పెంచామనేది అంతకుముందే మీకు తెలియజేశాను. అయితే వాళ్ళు అడిగిన దాన్ని బట్టి ఏదైతే ఈ 1 జనవరి నుంచి ఇది అంతకుముందు మనం అమలు చేద్దాం అనుకున్నాము, దాన్ని 1 జనవరి నుంచి కాకుండా సెప్టెంబర్ 2020 ఎప్పుడైతే వాళ్ళు డ్యూటీస్లో చేరారు యాజ్ సీనియర్ రెసిడెంట్స్
ఆ రోజు నుంచి ఇది అమలు చేయాలనేది గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులు నిర్ణయించుకున్నారు. అదేవిధంగా ఎవరైతే ఫైనల్ ఇయర్ పీజీ స్టూడెంట్స్ ఉన్నారో ఆ ఫైనల్ ఇయర్ పీజీ స్టూడెంట్స్ కూడా 30th ఏప్రిల్ వాళ్ళకి క్లాసెస్ ఇవన్నీ అయిపోయినాయి, కోర్సు అంతా పూర్తి అయింది. అయ్యాక వాళ్ళు మే నెలలో వివిధ డేట్స్, కొంతమంది 25th, 28th, 29th ఇట్లాగా సీనియర్ రెసిడెంట్స్గా వాళ్ళని మనం రిక్రూట్ చేయడం జరిగింది. అంటే ఫైనల్ ఎగ్జామ్స్ లేకపోయినా కూడా ఎన్ఎంసీ ఇచ్చేటువంటి గైడ్లైన్స్ మేరకు మనం వాళ్ళని సీనియర్ రెసిడెంట్స్గా తీసుకున్నాం. అయితే ఈ కొత్తగా ఏదైతే 70,000 రూపాయలు స్టైపెండ్ ఫిక్స్ చేసామో అది ఉన్నటువంటి సీనియర్ రెసిడెంట్స్కే కాకుండా సీనియర్ రెసిడెంట్స్ ఎవరి అయితే మనం ఫైనల్ ఇయర్ పీజీ స్టూడెంట్స్ని తీసుకున్నాము వాళ్ళకి కూడా ఏ డేట్ నుంచి అయితే వాళ్ళు ఎస్ఆర్గా డ్యూటీలోకి చేరారు ఆ రోజు నుంచి వాళ్ళకి కూడా ఈ 70,000 రూపాయలు ఫిక్స్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. అయితే 30th ఏప్రిల్ నుంచి ఎస్ఆర్గా డ్యూటీస్లో చేరేటప్పటికి ఏదైతే 20-25 వాట్ ఎవర్ ఆ నెంబర్ ఆఫ్ డేస్ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ వాళ్ళకి ఏదైతే స్టూడెంట్గా ఉన్నప్పుడు పీజీ ఫైనల్ ఇయర్గా ఉన్నప్పుడు 45,000 రూపీస్ అంటే 48,000 రూపీస్ అప్రాక్సిమేట్లీ వాళ్ళు స్టైపెండ్ తీసుకుంటూ ఉన్నారు. ఆ స్టైపెండ్ ఇన్ని రోజుకి కూడా ఇవ్వాలనేది మళ్ళీ ఇంకొక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళకి ఇస్తున్నటువంటి స్టైపెండ్ ఏదైతే ఉందో వాళ్ళు మళ్ళీ జూలై నెలలో ఎగ్జామ్స్ నిర్వహించుకోవాలి. ఆ ఎగ్జామ్స్ నిర్వహించడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ హెల్త్ యూనివర్సిటీ చేసుకుంటా ఉంది. ఆ ఎగ్జామ్స్ జూలై నెలలో పూర్తయితాయి కాబట్టి 31st జూలై వరకు ఈ ఉన్నటువంటి స్టైపెండ్ కూడా వీళ్ళందరికీ ఇవ్వాలనేది అది కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అంటే వాళ్ళని రిక్వెస్ట్ చేశారు, అంటే వీళ్ళు ఎప్పుడు అవసరమైతే అప్పుడు కూడా కోవిడ్ డ్యూటీస్ నిర్వహించాలి అవసరాన్ని బట్టి, అయినా వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉంటారు, అయినా వాళ్ళకి ఈ స్టైపెండ్ అంతా కూడా 31st జూలై వరకు ఇవ్వాలనేది నిర్ణయించుకున్నారు. అయితే దీనికి కావాల్సినటువంటి గవర్నమెంట్ ఆర్డర్ ఒక 3-4 రోజులు, ఎందుకంటే ఆ ప్రాసెస్ ఇవంతా కూడా పూర్తి చేయాలి. ఆ ఫైల్ వర్క్ ప్రాసెస్, ఫైనాన్స్ క్లియరెన్స్ ఇవన్నీ తీసుకొని కావాల్సినటువంటి ఆదేశాలు గవర్నమెంట్ ఆర్డర్ రూపకంగా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో వాళ్ళు రిక్వెస్ట్ చేసేది అంటే నెక్స్ట్ టైము ఎప్పుడైతే ఈ పీజీ స్టూడెంట్స్ ఇస్తున్నటువంటి స్టైపెండ్ రివిజన్ జరుగుతుందో అప్పుడు ఈ సీనియర్ రెసిడెంట్స్కి కూడా స్టైపెండ్ రివిజన్ చేసుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. అది కూడా ఆ డేట్ని బట్టి సింక్రోనైజ్ అయ్యే విధంగా అంటే ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసుకోవాలని చెప్పేసి గవర్నర్ ముఖ్యమంత్రి వారిని కూడా ఆదేశించారు. ఇంకా క్వశ్చన్స్? వచ్చింది అంటే ఆ ఫుల్ దాని మీద ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్ మీటింగ్ కూడా నిర్వహించాం. ఆ టాస్క్ ఫోర్స్ ఇచ్చేటువంటి రిపోర్టు పీడియాట్రిక్ స్పెషాలిటీస్లో ఏ విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి, ప్రతి ఒక్క జిల్లా వారీగా డేటా ఎంత సేకరించి కావాల్సినటువంటి ఎక్విప్మెంటు, మెడిసిన్స్ అన్నింటికి అసెస్మెంటు, అంటే కేస్ లోడ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము, ఎన్ని నెలలు రఫ్లీ ఆ వేవ్ ఉండొచ్చు, దాన్ని బట్టి మొత్తము పీడియాట్రిక్ ఏజ్లో ఉన్నటువంటి పేషెంట్స్ ఎక్స్పెక్ట్ మనం చేసుకోవచ్చు. ఎక్స్పెక్టేషన్ దాన్ని బట్టి రిక్వైర్మెంట్ ఆఫ్ మెడిసిన్స్, రిక్వైర్మెంట్ ఆఫ్ ఐసీయూ బెడ్స్, రిక్వైర్మెంట్ ఆఫ్ వెంటిలేటర్స్, రిక్వైర్మెంట్ ఆఫ్ మిగతా ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ఫైనల్ చేసుకున్నాం. అది ఇవాళ మేము మా కమాండ్ కంట్రోల్ సెంటర్ మీటింగ్ పెట్టుకున్నాం కాబట్టి నెక్స్ట్ మీటింగ్లో గవర్నర్ ముఖ్యమంత్రి వారి దగ్గర ఈ ప్రజెంటేషన్ అంతా ఇచ్చి సమీక్ష అంతా చేసుకొని ఫైనల్ నిర్ణయం తీసుకొని ఆ రోజు ఎప్పుడైతే ఈ ఫైనల్ మీటింగ్లో మేము ప్రజెంటేషన్ చేసేసి ఈ క్లియర్ పిక్చరు దాని మీద గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొని మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది. బట్ మా రిపోర్ట్ అయితే ఫైనల్ చేసుకుందాం. ఇప్పుడు చిన్నపిల్లలకి ఎక్కువ తక్కువ అనే క్వశ్చన్ కాదు. క్వశ్చన్ ఏంటంటే అది ఎందుకు వస్తుంది డిస్కషన్. సరే, ఒకటి ఈ వైరస్ ఏదైతే ఉందో ఏ విధంగా మ్యూటేట్ అవుతుందో అది ఎవరికి తెలియని విషయము. కానీ ముఖ్యంగా ఏంటి ఇప్పుడు ఫోకస్ హైయర్ ఏజ్ గ్రూప్స్ అన్నీ కూడా వ్యాక్సినేషన్ ఎక్కువ వరకు జరుగుతూ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ నెక్స్ట్ వచ్చేటువంటి వేవ్ ఎప్పుడైనా ఒకవేళ వచ్చినా కూడా
ఆటోమేటిక్గా ఇర్రిస్పెక్టివ్ ఆఫ్ మ్యూటేషన్స్ ఆఫ్ ది వైరస్ ఎక్కువ రిస్క్ యంగర్ ఏజ్ గ్రూప్కి ఉంటుంది. ఎందుకంటే పై ఏజ్ గ్రూప్కి అప్పటికే వ్యాక్సినేషన్ చాలా వరకు అయి ఉంటుంది. సో మనకి కవరేజ్ ఆఫ్ వ్యాక్సినేషన్ హైయర్ ఏజ్ గ్రూప్లో ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇందాక నేను మీకు డేటా ఇచ్చాను, 45+ మనం ఇప్పటికి 50% దాటాము. ఇంకొక 1 మంత్ అయితే 45%, 45 పైన ఉన్న పాపులేషన్కి అందరికీ ఒక డోజ్ మనం పూర్తి చేసేస్తాము. సో వెన్ ది హైయర్ ఏజ్ గ్రూప్స్ కీప్స్ ఆన్ గెటింగ్ కవర్డ్ విత్ వ్యాక్సినేషన్, ఆటోమేటిక్గా మనకి లోవర్ ఏజ్ గ్రూప్కి ఒకవేళ వేవ్ వస్తే లోవర్ ఏజ్ గ్రూప్కి రిస్క్ ఆటోమేటిక్గానే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేసాము అంటే ఎస్టిమేట్ ఫస్ట్ వేవ్లో సెకండ్ వేవ్లో ఏ విధంగా ఎంత శాతము మంది పిల్లలకి ఎఫెక్ట్ అయిందో దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ వేవ్లో అంతకంటే ఎక్కువ ఎఫెక్ట్ అయితే అంటే అవుతాయరా లేదా ఇప్పుడు ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది నోబడీ కెన్ ఫుల్లీ ప్రెడిక్ట్. బట్ ఒకవేళ ఇంతకంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటే ఎంతమందికి ఇంపాక్ట్ ఉండొచ్చు, దానికి కావాల్సినటువంటి ఎన్ని ఐసీయూ బెడ్స్ కావాలి, ఎన్ని ఫెసిలిటీస్ కావాలి, న్యూనేటల్ ఎన్ని కావాలి, ఇవంతా కూడా మనం అసెస్మెంట్ చేసుకున్నాం. దాన్ని బట్టి మనం అరేంజ్మెంట్స్కి ముందుకు పోతాం. నేను ఎప్పుడైతే మీకు ఈ పీడియాట్రిక్ రిపోర్ట్ అంతా కూడా సమీక్షా సమావేశం గవర్నమెంట్ లెవెల్లో పూర్తి అయ్యాక షేర్ చేస్తాను. దాంట్లో ఆ రోజు పిల్లల డేటా, ఆ డేటాని బట్టి ఎందుకు మేము ఇంతమంది పేషెంట్స్కి ముందుకు పోతా ఉన్నామో అది క్లారిటీ ఇస్తాను. దాని మీద మన గవర్నర్లు, డిప్యూటీ సీఎం గారు, హెల్త్ మినిస్టర్ గారు కూడా మీడియా ద్వారా తెలియజేశారు. కన్సర్న్డ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వారు ఒకటి కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ కమిటీ ఒకటి ప్రిలిమినరీ రిపోర్టు ప్రిన్సిపల్ సెక్రటరీ రవిచంద్ర గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి జాయింట్ కలెక్టర్ వీళ్ళందరూ కూడా ఇంకొక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఆ ఎపిసోడ్లో ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. నేను ఎక్స్పెక్ట్ చేసేది అంటే రేపటికల్లా మ్యాక్సిమం సోమవారం లోపల ఆ ఎంక్వైరీ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా వచ్చి సోమవారం సాయంత్రం వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మీకు ఫిగర్ కనపడకపోతే నేనేం చేయగలిగేది? ఇప్పుడు కాదండి, డెత్స్ తగ్గట్లేదంటే ఎట్లా? 104, 105 ఇదే రూమ్లో ఎన్నోసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఫిగర్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి 80 అంటే ఒక 25, 28, 29 కేసెస్ తగ్గాయి రోజువారీగా యావరేజ్మెంట్ తీసుకుంటే. కాబట్టి డెత్ కేసెస్ కూడా తగ్గుతూ ఉన్నాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్ర రాష్ట్రమే కాదు, మీరు ఢిల్లీ రాష్ట్రము, మహారాష్ట్ర రాష్ట్రము, పంజాబు అన్ని రాష్ట్రాల డేటా చూసుకోండి. ఎప్పుడైతే వాళ్ళ దగ్గర కేసులు తగ్గాయో అదే ప్రపోర్షన్లో డెత్ కేసెస్ తగ్గాయా, లేకపోతే డెత్ కేసు భారతదేశం అంతా కూడా మీరు ఫిగర్ చూసుకుంటే 4 లక్షలు కేసు ఉన్నప్పుడు 4,000 డెత్స్ జరిగాయి, 2 లక్షలు కేసు ఉన్నప్పుడు కూడా 3,500 డెత్స్ జరిగాయి. కాబట్టి ప్రతిదాన్ని మనము సేమ్ ప్రపోర్షన్లో లెక్క తీయలేం. ఎందుకంటే మనమేం బోగస్ రిపోర్టింగ్ చేయదలుచుకోలేదు, ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు చెప్పాలి. కాబట్టి డెత్ రేటు ఏదైతే ఉందో మనం స్పష్టంగా ప్రకటిస్తున్నాం. రెండోది, ఓవరాల్ మనం మోర్టాలిటీ చూసుకున్నా కూడా 0.65 మోర్టాలిటీ రేటు ఓవరాల్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు మనకి ఉంది. అయితే ఇవాళ మోర్టాలిటీ రేట్ ఎంత? 0.77. కాబట్టి ఇవన్నీ అసెస్మెంట్ ఏదైతే ఉందో అది మనం కరెక్ట్గా అర్థం చేసుకొని ప్రజలకి కూడా కరెక్ట్గా చెప్పాల్సిన అవసరం ఉంది. డెత్ రేటు అంతకుముందు మీద తగ్గింది. అయితే ఇప్పుడు మీకు ఏం కనపడతా ఉంది? ఎప్పుడైతే 22,000 లేకపోతే 21,000 కేసులు ఉండేవి, ఆ రోజు 110 ఇట్లాగా 105, 104 డెత్స్ ఉండేవి. ఇవాళ 10,000 కేసులు ఉన్నాయి. కాబట్టి సగం ఉండాలి అనేది ఒక రఫ్ అసెస్మెంట్ మీరు వేసుకుంటున్నారు. ఆ ప్రపోర్షన్ ఉండాల్సిన అవసరం ఉండదు కదా. అంటే పేషెంట్ పరిస్థితిని బట్టి డెత్ కేసెస్ జరుగుతూ ఉంటాయి. సో ఓవరాల్ జరిగేటువంటి డెత్ కేసెస్ కరెక్ట్గా అయితే 80 యాజ్ అగేన్స్ట్ 10,373.